ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులకు ఇప్పుడిప్పుడే 2 అదిరిపోయే శుభవార్తలైతే వచ్చాయండి. ఒక్కొక్క రేషన్ కార్డు పైన రూ. 3,500 వరకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయబోతుంది. అంతేకాదండి, మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డు కలిగిన వారికి వచ్చే నెల రేషన్‌లో 8 రకాల సరుకులను పంపిణీ అయితే చేయబోతుంది. వీడియోలోకెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఎవరెవరికి ఈ యొక్క రేషన్‌కి సంబంధించినటువంటి వస్తువులు, అలాగే రూ. 3,500 డబ్బులు వస్తాయి. ఎవరెవరికి రావు. అలాగే మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కొన్ని కొత్త రూల్స్‌ని రేషన్ కార్డుదారులకి రిలీజ్ అయితే చేయడం జరిగింది. ఈ రూల్స్ వల్ల మీ రేషన్ కార్డు రద్దయిపోయే ప్రమాదం కూడా ఉంది. సో, ఎందుకు రద్దవుతుంది? ఆ రూల్స్ ఏంటో కూడా క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కాబట్టి మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి. పూర్తిగా వీడియోనైతే చూడండి. మీరు మొత్తం వీడియో చూస్తేనే మీకు విషయం క్లారిటీగా అర్థమవుతుంది. మధ్యలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా అయితే చెప్తూ ఉంటాను. సో, అవన్నీ కూడా అయితే మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మీరు చేసుకుంటే మీ రేషన్ కార్డ్ అనేది సేఫ్ ఉంటుంది. సో, కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. మన యొక్క ఛానల్‌లో రేషన్ కార్డులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఎప్పటికప్పుడు మిస్ కాకుండా వీడియో చేసి తెలియజేయడం జరుగుతుంది. మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు వెంటనే ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసి పక్కన వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్‌ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులకు రీసెంట్లీ మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేసింది. ఈ కొత్త రేషన్ కార్డు కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం పథకాలనైతేనేమి, అంటే అమ్మఒడి కావచ్చు, అలాగే ఇప్పుడు త్వరలో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు సంబంధించి ప్రతి నెలలో రూ. 1,500 స్కీమ్‌ను కూడా అయితే ప్రారంభించబోతున్నారు. సో, ఇలాగ మనకు ఏ స్కీమ్ అయినా సరే, ఫీజు రింబర్స్‌మెంట్స్ కావచ్చు, స్టూడెంట్స్ సంబంధించి, అలాగే రైతులకి రైతు భరోసా కావచ్చు, ఎనీథింగ్ ఏ పథకమైనా సరే మనం లబ్ధి పొందాలి అంటే ఖచ్చితంగా రేషన్ కార్డ్‌కి మనకు యాక్టివ్‌లో ఉండాలి. రేషన్ కార్డ్ అనేది ఆ వ్యక్తి కలిగి ఉండాలి. సో, రేషన్ కార్డ్‌కి చాలా అంటే చాలా ప్రాముఖ్యత అయితే మన రాష్ట్రంలో అయితే ఉంటుందన్నమాట. సో, కాబట్టి రేషన్ కార్డ్ అనేది మనం జాగ్రత్తగా ఉంటేనే మనకు అన్ని బెనిఫిట్స్ అయితే ఉంటాయి. అయితే ఈ రేషన్ కార్డ్‌కి సంబంధించి కొన్ని కొత్త రూల్స్‌ని కూడా అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ అయితే చేసింది కదా! సో, అవి తెలుసుకోబోయే ముందుగా ఇప్పుడు వచ్చే నెలలో రేషన్‌కి సంబంధించి ఇచ్చేటువంటి ఫ్రీ వస్తువులకు సంబంధించి, అలాగే మనకు రూ. 3,500 సంబంధించి క్లారిటీగా అయితే చూద్దాం. సో, వీటికి సంబంధించి మనకు నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. సో, ఈ యొక్క నోటిఫికేషన్ గనక మనం క్లారిటీగా చూసుకుంటే, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డ్ లబ్ధిదారులకు 3 నెలల రేషన్‌ని ఒకే నెలలో ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు సిద్ధమైంది. ఏప్రిల్, మే, జూన్ నెలలో ఉచిత రేషన్ పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఆహార భద్రతా చట్టం కింద ప్రజా పంపిణీ శాఖ ద్వారా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం సమాచారం ఇచ్చింది. ఈ నెలాఖరులోపు లబ్ధిదారులు అధికారికంగా సమాచారం అందించే అవకాశం ఉంది. రాబోయే 3 నెలలు ఎండల తీవ్రత, గోదాముల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోవడం కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. గత వర్షాకాలంలో కూడా ఇదే విధంగా మనకు పంపిణీ చేసింది. అంటే ఇప్పుడు ఆల్రెడీ ప్రస్తుతం ఉన్నటువంటి పంటలో కొత్త పంటంతా కూడా మనకు చేతికి రాబోతుంది. సో, ఈ కొత్త పంట అనేది చేతికి వచ్చేసిన తర్వాత మనకు ఇప్పుడు ఆల్రెడీ గోడౌన్‌లో ఉన్నటువంటి స్టాక్ అనేది ఎక్కువ ఉన్నదనుకోండి. అప్పుడు మళ్ళీ కొత్త స్టాక్‌ని పెట్టడానికైతే ప్లేస్ ఉండదు. సో, కాబట్టి ఇదొక ప్లస్ పాయింట్ అయితే మనకు ఎండలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి మన యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే దృష్టిలో పెట్టుకొని రేషన్ షాపుల వద్దకు వెళ్లి వృద్ధులు ఇలాంటి వాళ్ళు వడదెబ్బ తగిలి ఒకవేళ ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంటుంది కాబట్టి మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ విధంగా తీసుకున్నారు. ఇక మనకు మరొక అప్డేట్ కూడా రావడం జరిగింది. ఇదే స్కీమ్‌కి సంబంధించి. సో, మనం చూసుకున్నట్లయితే రేషన్ కార్డు ఉన్న వారికి భారీ శుభవార్త చెప్పింది మోడీ ప్రభుత్వం. మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటంటే రేషన్ కార్డు లబ్ధిదారులకు ఒకేసారి 3 నెలల రేషన్ ఇవ్వాలని ప్రతిపాదించింది. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద లబ్ధిదారులకు 3 నెలల వరకు ఫ్రీ రేషన్ అయితే అందివ్వబోతున్నారు. ఉచితంగా ఇచ్చే రేషన్ ఈసారి కేంద్ర ప్రభుత్వం 3 నెలలది కలిపి ఒకేసారి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. దీనిపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలకు సూచనలు కూడా చేసింది. కేంద్రం దగ్గర నిల్వలు అధికంగా ఉన్నాయని, ఈ యొక్క ఎఫ్‌సిఐ గూడాల్లో ఎక్కువగా సామర్థ్యంకు మించి ఈ యొక్క స్టాక్ అయితే ఉందనేసి, కాబట్టి ఈ స్టాక్‌నంతా కూడా మొత్తాన్ని క్లియర్ చేయాలని కేంద్ర ప్రభుత్వం భావించింది. ఎఫ్‌సిఐ వద్ద ఉన్న 800,00,000 మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం అయితే నిల్వలున్నాయంట. సో, వీటన్నిటిని కూడా మనకు కొత్తగా రబీ సీజన్‌కి సంబంధించినటువంటి పంట కూడా ఇప్పుడు రాబోతుంది కాబట్టి, సో, ఈ రబీ సీజన్‌లో వచ్చే కొత్త పంటను కూడా మళ్ళీ స్టాక్ చేయాల్సొస్తుంది కాబట్టి, కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే, ఇప్పుడున్నటువంటి 8,00,000 మెట్రిక్ టన్నుల ఎఫ్‌సిఐ గూడాల్లో ఉన్నటువంటి ఆ యొక్క
స్టాక్ అంతా కూడా క్లియర్ చేయండి. పైగా మనకు ముఖ్యంగా తీసుకున్నట్లయితే వేసవి కాలంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో జనాలు పడిగాపులు కాయాల్సొస్తది. ఈ పడిగాపులు కాసేటప్పుడు, రేషన్ షాపు చుట్టూ తిరిగేటప్పుడు వడదెబ్బ తగిలి ఒకవేళ ప్రాణాలు పోయే పరిస్థితి కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి, పదే పదే రేషన్ దుకాణాల చుట్టూ తిరగకుండా 3 నెలలది కలిపి ఒకేసారి ఇస్తే ఇక్కడ గోడౌన్‌లో ఉన్నటువంటి స్టాకు క్లియర్ అవుతుంది. అండ్ మనకు కొత్తగా పండించినటువంటి వడ్లను తీసుకొని మళ్ళీ స్టాక్ చేసుకోవడానికి, ధాన్యాన్ని నిల్వ చేసుకోవడానికైతే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి మన యొక్క కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. ఇక అలాగే వీటితో పాటుగా మన యొక్క కేంద్ర ప్రభుత్వం మరొక గుడ్ న్యూస్ అయితే ప్రకటించిందండి. సో, అదేమిటంటే నేను స్టార్టింగ్‌లో చెప్పాను కదా! 8 రకాల వస్తువులనైతే పంపిణీ చేస్తారని. సో, మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు త్వరలో పెరుగుతున్నటువంటి ఆయిల్, అలాగే పెట్రోల్, గ్యాస్ ధరలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం తాజా నిర్ణయంతో రేషన్ కార్డ్ లబ్ధిదారులందరికీ ఊరట కలిగించే అంశం అయితే చెప్పుకోవచ్చు. సో, ఇప్పుడు మిడిల్ ఈస్ట్‌లో జరుగుతున్నటువంటి యుద్ధాల వల్ల గ్యాస్ ధరలు కూడా పెరుగుతున్నాయి. అలాగే ఆయిల్ ధరలు కూడా త్వరలో అయితే రెక్కలు రాబోతున్నాయి. కాబట్టి ఆయిల్ అనేది బహిరంగ మార్కెట్‌లో ఇంచుమించు 300కెళ్ళినా గాని ఆశ్చర్యపడబల్లేదు. సో, త్వరలో మనకు ఆయిల్ మీద కూడా డిమాండ్ వస్తుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఇట్లాగా రేట్లు పెరిగేటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంత మనం సబ్సిడీతో మనకు చౌక ధరల దుకాణాల ద్వారా మనం గనక అందించినట్లయితే సో, అది మనకు ఉపయోగకరంగా ఉంటుంది. ప్రజలందరూ కూడా, పేదలందరూ కూడా ఎక్కువగా నూనె వాడుతుంటారు. అండ్ మనకు ఖచ్చితంగా పెట్రోల్ వాడుతుంటారు. ఇట్లాంటివన్నీ కూడా మనకు రేట్లు తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ప్రభుత్వం అనేది మంచి పరిపాలన అనేది ఉంటుందని చెప్పేసి, ఇట్లా కేంద్ర ప్రభుత్వం పైన బర్డెన్ లేకుండా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే కొంత సబ్సిడీనిచ్చి, కొంతొచ్చేసి మనకు ఆయిల్‌ని మనకు సబ్సిడీ రేట్లకే తక్కువ ధరకే. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు బహిరంగ మార్కెట్‌లో కందిపప్పు ధర రూ. 100 పైన రూ. 120 దాకా కూడా ఉంటుంది ఒక కేజీ. అయితే ఇదే కందిపప్పు మనం రేషన్ షాప్‌లో గనక చూసుకున్నట్లయితే రూ. 66కైతే వచ్చేస్తుంది. సో, చూడండి ఎంత తేడా ఉందో. ఇయన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఇప్పుడేం చేస్తుందంటే, మనకు ఈసారి వచ్చే నెలలో అంటే ఏప్రిల్ 3 నెలల రేషన్‌లో ఫ్రీగా ఇచ్చేటువంటి ఆ యొక్క రేషన్‌లో కందిపప్పు 1 కిలో, గోధుమ పిండి, జొన్నలు, రాగులు అలాగే వాటితో పాటుగా మనకు పంచదార, నూనె, చింతపండు ఇలాగ దాదాపు 8 రకాల వస్తువుల వరకు ఒక ఒక్కొక్క రేషన్ కార్డ్ లబ్ధిదారునికి పంపిణీ చేయాలనేసి మన యొక్క కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ 8 రకాల వస్తువుల్ని ఎందుకు పంపిణీ చేయాలంటే, ప్రస్తుతం రేట్లనేది అధికంగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇక నుంచి ప్రతి రేషన్ షాప్‌లో గూడా ఇవన్నీ గూడా అందుబాటులోకి తీసుకొచ్చేదానికి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. అయితే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు మీద ఆధారపడి ఉండేటువంటి అంశాలపైన మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ప్రాంతాలలో కొంతమంది రేషన్ డీలర్లు ఇవి తీసుకురారు. కొంతమంది మాత్రం అన్నీ తీసుకొనొచ్చి ఇస్తుంటారనమాట. సో, ఈ విధంగా అయితే ఉంటుంది. మొత్తానికి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా అయితే వచ్చే నెలలో ఈ 8 రకాల వస్తువులతో పాటు ఉచితంగా మనకు రేషన్ బియ్యం కూడా అయితే పంపిణీ అయితే చేయబోతున్నారు. సో, 3 నెలల రేషన్ అనేది ఒకేసారి అయితే ఇస్తారనమాట. అయితే మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఈ రేషన్ బియ్యం మాకొద్దు, రేషన్ బియ్యానికి బదులు మాకు డబ్బులిస్తే సరిపోతుంది అనుకునే కొంతమందిని బేస్ చేసుకొని, కొంతమందిని కాదండి. అసలు మెయిన్ ఎందుకు ఇలాగ బేస్ చేసిందంటే, గతంలో నుంచి చాలా రోజుల నుంచి మనం చూస్తున్నాం, చాలా వార్తల్లో చూస్తుంటాం. రేషన్ బియ్యం అక్కడ పట్టారు, ఇక్కడ పట్టుకున్నారు, ఇక్కడ మనకు షిప్పుల్ని సీజ్ చేశారు. సో, ఇదంతా కూడా మనం చూస్తే రేషన్ బియ్యాన్ని అక్రమ రవాణా దందాగా మార్చుకొని కొంతమంది దళారులు బాగుపడుతున్నారు. సో, ఈ వీళ్ళేం చేస్తున్నారంటే తక్కువ ధరలకి మేము తినలేకపోతున్నాం ఈ బియ్యాన్ని, తక్కువ ధరలకైనా సరే అమ్మేస్తాం అని చెప్పి ఒక రూ. 15, రూ. 16, రూ. 12 ఈ రేషన్ బియ్యాన్ని అయితే బయట వ్యక్తులకి అమ్మేస్తుంటారు. ఈ బయట వ్యక్తులకి రేషన్ బియ్యం అమ్మేసినప్పుడు ఆ రేషన్ బియ్యం తిరిగి దళారుల దగ్గరికెళ్తుంటాయి. సో, ఈ రేషన్ బియ్యాన్ని అక్రమ రవాణాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా గానీ ఆగకుండా వెళ్తున్నాయి కాబట్టి, మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఇప్పుడు తాజాగా మనకు ఒక శుభవార్తనైతే అందించింది. ఇప్పుడు ఈ రేషన్ బియ్యానికి బదులు డబ్బులు గనకిస్తే వాళ్ళకి నచ్చిన సరుకులు వాళ్ళే తీసుకోవచ్చు. అండ్ మనం బహిరంగ మార్కెట్‌లో గూడా తీసుకోవచ్చు. దీనికి సంబంధించి ఒక ఈ వోచర్‌నైతే మన యొక్క కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్‌గా మన ఫోన్ నంబర్‌కైతే పంపిస్తుంది. రేషన్ కార్డ్‌కి లింక్ అయిన ఫోన్ నంబర్‌కి పంపిస్తుంది. సో, మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇది వస్తుందనమాట ఈ వోచర్ అనేది. ఆ ఈ వోచర్‌లో మనం డైరెక్ట్‌గా రేషన్ షాప్ దగ్గరికెళ్లి స్కాన్ చేసుకొని తీసుకోవచ్చు. లేదు మనకెక్కడైనా సరే బహిరంగ మార్కెట్‌లో అంగళ్ళుంటాయి కదా! షాప్సు. సో, ఆ షాపుల దగ్గరికెళ్ళేసి మనం స్కాన్ చేసి అవి పే చేసుకోవచ్చు. నేనెక్కడ పే చేయను, నాకు డబ్బులే కావాలనుకున్నా, మనం ఆ ఈ వోచర్‌ని కాస్త
డైరెక్ట్‌గా మన బ్యాంక్ అకౌంట్‌లకి అమౌంట్‌గా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా 3 ఆప్షన్స్‌తో ఆ ఈ వోచర్‌ని అయితే మనకు త్వరలో అయితే ప్రవేశపెట్టబోతున్నారు. సో, ఈ మాకు సరుకులొద్దనుకునేటువంటి వారందరికీ ఈ వోచర్ అయితే ఉంటుంది. ఈ వోచర్‌తో మీరు తిరిగి ఆ సరుకులు కూడా కొనుక్కోవచ్చు. ఇట్లాంటి ఆప్షన్ అయితే తీసుకొస్తుంది. దీనిపైన మీ యొక్క ఒపీనియన్ మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో అయితే నోట్ చేయండి. సో, ఎందుకనంటే చాలామంది మనకు బియ్యమే కావాలి మాకు రేషన్ సరుకులే కావాలంటున్నారు. మరికొంతమంది మాకవొద్దు ఈ వోచర్ కావాలంటున్నారు. సో, మీలో ఎంతమంది ఈ యొక్క ఈ వోచర్‌కి ఇష్టపడుతున్నారో, మీలో ఎంతమంది ఈ రేషన్ సరుకులకి ఇష్టపడుతున్నారో, సో, మన ఛానెల్‌లో చూస్తున్నటువంటి వాళ్ళందరూ గూడా ఒక ఐడెంటిఫికేషన్ కోసం అయితే ఉంటుంది కాబట్టి దయచేసి దాన్నైతే మీరు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. అలాగే మనకు రేషన్ కార్డుకి సంబంధించి మరో కొత్త రూల్‌నైతే మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు ప్రవేశపెట్టిందండి. సో, కేంద్ర ప్రభుత్వం అనర్హులను టార్గెట్ చేసి వాళ్ళందరినీ తొలగించే కార్యక్రమంలో భాగంగా రేషన్ కార్డ్ కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ అయితే కలిగి ఉండాలని చెప్పేసి కొత్త రూల్ పెట్టింది. మీరు గనక ఈకేవైసీ గనక రేషన్ కార్డ్‌తో చేసుకోకపోతే ఇక వచ్చే నెల నుంచి రేషన్ బియ్యాన్ని కూడా మీకు స్టాప్ చేస్తూ అండ్ మీకు రేషన్ కార్డ్ కూడా ఇనాక్టివ్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అనర్హులను టార్గెట్ చేసింది. చాలామంది అనర్హులు రేషన్ బియ్యాన్ని తీసుకొని వాళ్ళు తినకుండా అక్రమ దందా చేస్తున్నారు. సో, కాబట్టి ఇవన్నీ గూడా గుర్తుపెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే, ఖచ్చితంగా ఈకేవైసీ ఉన్న వాళ్ళకి మాత్రమే కార్డ్ ఉండిస్తాము. మిగిలిన వాళ్ళకి కార్డ్ తీసేస్తామని ఇప్పుడు కొత్తగా అయితే పెట్టింది. ఒకవేళ మన యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో ఎవరైనా సరే ఒకవేళ ఈకేవైసీ కాకుండా బయట దేశాల్లో గాని, అంటే కువైట్ గాని, దుబాయ్ గాని ఇట్లాగా బయట రాష్ట్రాలకు గాని వలస గనక వెళ్ళుంటే వాళ్ళకి మాత్రం మనం ఈకేవైసీ పాయింట్ దగ్గర మైగ్రేషన్ అని చెప్పేసి వాళ్ళు బయటెళ్ళున్నారని చెప్పేసి మనం ఒక ఆప్షన్ ఉంటుంది. సో, అది మనకు రేషన్ డీలర్ దగ్గర చెప్పి మరి దాన్ని చేయించుకోండి. మీకు ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. కానీ ఖచ్చితంగా రేషన్ కార్డ్‌లో ఉన్నట్టు ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈకేవైసీ ఉండాలి. ఈకేవైసీ లేకపోతే మీ కార్డ్ అయితే ఆగిపోతుంది. మీకు పథకాలు కూడా ఏవి రావన్నమాట. సో, ఇదండి ఫైనల్‌గా మనకు ఈ యొక్క వచ్చే నెలలో రేషన్‌కి సంబంధించి, వస్తువులకు సంబంధించి, అలాగే ఈ యొక్క రూ. 3,500 డబ్బులకు సంబంధించి ఫర్దర్‌గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేది వస్తూ ఉంటాయి. సో, వచ్చినప్పుడు నేను మీకు మరోసారి కూడా ఖచ్చితంగా మంచివిగా ఇదే విధంగా క్లారిటీగా అయితే ఒక వీడియోతో చేసి తెలియజేస్తాను. కాబట్టి మీరు ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా ఉండాలనుకుంటే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేటివి మీ యొక్క మొబైల్‌కి డైరెక్ట్‌గా వచ్చేస్తూ ఉంటాయి. థాంక్ యూ ఫర్ వాచింగ్.